ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ లో ఎంతో ఉత్సాహంగా సాగిన శాకాహార ర్యాలీ. కొత్తగూడెంలోని 108 పిరమిడ్ ధ్యాన సదన్లో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు, మహాకరుణ శాకాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా వెల్మాల్ గ్రామంలో ఘనంగా బ్రహ్మర్షి పత్రిజీ జయంతి సంబరాలు. ఏలూరులో శాకాహార ర్యాలీ, ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమాలు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలు. గూడూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ఘనంగా బ్రహ్మర్షి పత్రిజీ అవతరణ దినోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం సందర్భంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ కూతురు పరిణీత పత్రితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పరిమళ పత్రి, ఏ జీవిని చంపరాదని, శాకాహారమే ఆరోగ్యకరమైన ఆహారం అని తెలియజేశారు. అందరూ శాకాహారులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమం డాక్టర్లు సౌమ్య, లక్ష్మిల ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు న్యూటన్, లక్ష్మీ దంపతులు, విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహా అవతరణ దినోత్సవం సందర్భంగా మరి వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే ఈ అహింసా ర్యాలీని మనందరం కూడా ఇవాళ మొదలు పెడుతున్నాము. ఇలాంటి శాకాహార ర్యాలీలు, అహింసా ర్యాలీలు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో కానీ పలు చోట్ల అందరూ కూడా చేయడం అనేది ఇది ఒక మహా అద్భుతమైన విషయం. ప్రతి జంతువుకి కూడా మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు ప్రతి జంతువుకి కూడా ఉన్నాయి. అది ప్రతి మనిషి ఎప్పుడైతే గుర్తిస్తాడో, ప్రతి మనిషి ఆ జంతువుల నుంచి ఎన్నో నేర్చుకోవాలి. జంతువులని మనము వాడరాదు. జంతువులని, పక్షులని, సకల ప్రాణులని కూడా మనం చంపే హక్కు, మనం హింసించే హక్కు మనకు లేదు. అది మనము మాంసము కానీ, గుడ్లు కానీ, చేపలు కానీ, పాలు కానీ, తేనె కానీ ఏదైనా కానీ మనం తీసుకోకూడదు. జంతువులు మన బానిసలు కాదు, జంతువులు మన స్నేహితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని 108 పిరమిడ్ ధ్యాన సదన్లో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు, మహాకరుణ శాకాహార ర్యాలీ, సంగీత, ధ్యానం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఫ్లూట్ మాస్టర్ గణేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ కాటేపల్లి శైలజ మాట్లాడుతూ, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన దానికంటే ఒకరిని శాకాహారిగా మార్చడం ఎంతో గొప్ప విషయమని తెలియజేశారు. పత్రిజీ మహా అవతరణ దినోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ తీయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. మాస్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ధ్యానం, శాకాహారం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. ఫ్లూట్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ, పత్రిజీ గొప్పతనం, ఆయన చేసిన కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు. కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్లు రాఘవ, శ్రీదేవి, శరత్, కవిత, మురళీకృష్ణ, సరిత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో బ్రహ్మర్షి పత్రిజీ జయంతి వేడుకలను, ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి పిరమిడ్ శక్తిని పొందాలని, అలాగే శాకాహారాన్ని తిని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ధ్యానదాతగా విచ్చేసిన బోధన్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, సమయమే సాధన అని, ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పంచాయతీ అధికారి బొడ్డు దయానంద, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా బాధ్యులు లక్ష్మణ్, మాస్టర్లు చిన్నయ్య, నరేందర్, భోజన్న, నాగభూమన్న, 400 మంది ధ్యానులు పాల్గొన్నారు.
వందనమో పత్రి సారుకు వందనమో గురువుకు వందనమో పత్రి సారుకు వందనమో గురువుకు వందనమో పత్రి సారుకు వందనమో సారుకు వందనమో పత్రి సారుకు వందనమో సారుకు వందనమో పత్రి సారుకి వందనమో సారుకు వందనమో పత్రి సారుకు వందనమో సారుకి వందనమో పత్రి. నెల్లూరు జిల్లా గూడూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యానాశ్రమంలో బ్రహ్మర్షి పితామహ అవతరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యానాశ్రమంలో 9, 10, 11 తేదీల్లో పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పత్రిజీ జన్మదిన సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలను అద్భుతంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్లు కళాధర్ రెడ్డి, ప్రకృతి ఉమా మహేష్, నరేంద్ర ముదల్కర్, పిఎంసి మేనేజర్ పబ్లిక్ రిలేషన్ శ్రీకాంత్లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పడికెల గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసు లావణ్యల నివాసంలో బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పత్రిజీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత, వెంకట్ పాల్గొని త్రిరత్నాలు భగవద్గీత గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా మాస్టర్లు, ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మ చెప్తే ఏమైంది, సగం భారం దిగిందని మనం అంటాం, కానీ ఈ అమ్మ ఎవరికి చెప్పదా? ఏం చేస్తుంది? మొత్తం ప్రచారం చేస్తుంది. కానీ ఎవరికి చెప్పాలి అంటే ఒక జ్ఞానికి, ఒక సద్గురువుకి మనం చెప్పాలి. అప్పుడు ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో నువ్వు దాన్ని క్లియర్ చేసుకోవాలి. అందుకే చెప్పాలి. ఒకరికి చెప్పితే సగం బారి నిలుతుంటే ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలి, ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు అన్న సత్యం తెలిసింది నాకు ఆ రోజు. అలా తెలుసుకొని తప్పుగా భావించద్దు తల్లి, ఎగ్జాంపుల్గా తీసుకున్నా. అలా మనము ఎవరికి చెప్పాలో తెలుసుకొని అప్పుడు నేను ఫోన్ చేసి, సరే ఇలా 41 days అన్నారు. అమ్మాయి ఇంకేంది, మీ ఆయన ధ్యానం చేయడు కదా, ప్రకృతి చూసింది నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఆయన ధ్యానం చేయడు కదా, ధ్యానం చేయడానికి మూల గుంపులో పెట్టింది అని చెప్పి అప్పుడు మా సారు 3 గంటలు ధ్యానం అండి. నాకంటే ఎక్కువ, నేనన్నా కొంచెం ఒరిగి కూర్చుంటాను కానీ ఒరగకుండా 41 రోజు లోపల ఎవ్వరికి ప్రచారం లేకుండా, అత్తమ్మా నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా, నీ కొడుకుని ఎప్పట్లా నీ చేతిలో పెడతా అని ఆమె ధైర్యం చెప్పి ఆమెను సాగనంపి. కామారెడ్డిలోని శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ జయంతి వేడుకలు, 1 డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా గ్రాండ్ మాస్టర్ రహీం పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. మన శరీరాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, పంచభూతాలతో మన శరీరాన్ని ఎలా చేయొచ్చు అని ఫైర్ బ్రీతింగ్, వాటర్ బ్రీతింగ్ అన్ని చేసి అక్కడ ఇక నా సాధనతో ఫుల్ స్టాప్ అయింది. సో ఇది సాధన క్రమం. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క జ్ఞానాన్ని ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. సంజీవనికి సాక్షి రామ్ కృపాల్ సింగ్ అనే హరిద్వార్లో 5 days శిబిరంలో సంజీవని క్రియ, సంజీవని మొక్క అంటే ఏంటి, పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చింది మొక్క. సో అట్లాంటి క్రియ అక్కడ చేయడం జరిగింది. ఆయన కూడా బ్రీత్. కానీ ఇవన్నీ చేసిన తర్వాత తెలుసుకున్న సత్యం ఏంటి అంటే ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమైన చివరికి చేరాల్సి వచ్చింది ధ్యానం, నిర్వేశం, మన శ్వాస మీద ధ్యాస. అవి కుదరడానికి ఇవన్నీ ఈజీగా కుదరడానికి ఇవన్నీ, అంతేగాని అన్ని సంస్థల్లో చేసింది చివరికి. మరి అది మన పత్రి గారు డైరెక్ట్, మనది ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ బిఏ 30 ఏళ్ళలోనే ఆలోచన కూర్చుండబెడితే చదువుతాడా? సో క్రియాయోగా అయ్యాన్ని ఏంటంటే 6వ సంవత్సరం నుండి 7వ సంవత్సరం చేసే ప్రక్రియ. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి. బాపట్ల జిల్లా యాజలి గ్రామంలో మహాలక్ష్మి
పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పత్రిజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు. ధ్యాన ప్రచారం మన లక్ష్యం, ధ్యానమే మన జీవనం, పత్రిజీ మార్గములో పూలం, వారి పెద్దపల్లి జిల్లా మంథనిలోని మహాదేవ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పిరమిడ్ మాస్టర్లు కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సామూహిక ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం విశిష్టత, తమ ధ్యాన అనుభవాలు, పత్రిజీతో తమకు గల అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు కొమరవెల్లి విజయ్ కుమార్, సునీత మరియు మచిడి సుజాత, రమ్య, ఎన్ పద్మ, నిర్మల, మణెమ్మ, రామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1947న వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ, కార్తీక మాసం దీపాలల్లే వెలిగే పండుగ, సావిత్రి దేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో వివాహమాడి. జగిత్యాల జిల్లా వేములకుర్తిలోని న్యూ విజన్ పాఠశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాస్టర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి ఎంతో ఆనందంగా బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఆడి పాడి సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గుమ్మల తిరుపతి పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు. పత్రిజీ వ్యక్తి కాదు, శక్తి అని, అవతార పురుషుడని కొనియాడారు. గురువు గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పత్రిజీ పుట్టినరోజు మామూలుగా అందరూ పుట్టినరోజు అంటారు. బట్ ఇట్లాంటి గురువుకు పుట్టినరోజు అనడం కంటే అవతరించిన రోజు అని చెప్పాలా? ఏమని చెప్పాలా? అవతార పురుషుడు, యోగీశ్వరుడు, ఒక సద్గురువు ఈ భూమాత మీద మరి చక్కగా 1947 నవంబర్ 11వ తేదీన ఏం చేశారు? అవతరించారు. ఎందుకోసం అవతరించారు? లోక కళ్యాణం కోసం, మూగజీవుల కోసం, అజ్ఞానంలో ఉన్న మానవాళిని జ్ఞానం వైపుకు నడిపించడం కోసం. చప్పట్లు కొడదాం పత్రిజీ గారికి. పత్రిజీ అంటే ఏమిటి అనే క్వశ్చన్స్కి పత్రిజీ అంటే ఏమిటి చెప్పండి. వాట్ ఈజ్ పత్రిజీ? క్వశ్చన్ చెప్పండి నాతో పాటు. వాట్ ఈజ్ పత్రిజీ? వాట్ ఈజ్ పత్రిజీ? పత్రిజీ అంటే ఏమిటి కదా? పత్రిజీ అంటే పసితనం, చైల్డిష్నెస్. పసితనం అంటే చిన్నపిల్ల. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం దేశాయిపేటలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ, భీమ్రావ్, గొల్లా గోదావరి, ఎల్లయ్య ధ్యానులు పాల్గొని కేక్ కట్ చేసి పత్రిజీ జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. అనంతరం సామూహిక ధ్యాన సాధన చేశారు. 1947న వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ, కార్తీక మాసం దీపాలల్లే వెలిగే పండుగ, సావిత్రి దేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో. పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లాలోని 11 గ్రామాల్లో 11 రోజులు ఉత్సవాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 11వ రోజు ఏలూరు పట్టణంలో ఉదయం శాకాహార ర్యాలీ, అనంతరం పిరమిడ్ మాస్టర్ మాజేటి శేషగిరిరావు శ్యామల వారి నివాసంలో ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్యామల కుమారి, బండి శ్రీనివాసరావు పాల్గొని పత్రిజీతో తమకు గల అనుభవాలను వివరించారు. అనంతరం కేక్ కట్ చేసి పత్రిజీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆటపాటలతో కార్యక్రమం ఎంతో అద్భుతంగా ముగిసింది. విషయాల్లో కూడా కళలు దోచకండి, పట్టించుకోవడంతో సోది చెప్పకండి, ఇవన్నీ ఎందుకు చెప్పారండి? దానివల్ల ఒక మాట
మనకు తెలియదు, మనమే డాబాలు కట్టేసాం, నెగిటివ్ డాబాలు. అవి తీయడానికి చాలా చాలా శక్తి కావాలండి. యోగ వాసిష్టంలో చాలా స్పష్టంగా చెప్తానండి ఈ విషయాన్ని. నేను మీరు చెప్పారు నాకు చెడు జరుగుతుంది, మార్చుకోవాల్సింది నువ్వే అని. నేను మార్చుకున్నాను, ఇది ఎందుకు తగ్గట్లేదు అని అడుగుతాడండి రాముడు వశిష్ఠుడిని. బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ తమకు గల అనుభవాలను పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లీలాకుమారి, మహాలక్ష్మి, శ్రీవల్లి, శేఖర్ బాబు, సత్యం, మధుసూదనరావు, రాధాకృష్ణ, సావిత్రి, వరలక్ష్మి 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. 1947న వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ, కార్తీక మాసం దీపాలల్లే వెలిగే పండుగ, సావిత్రీదేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో. పత్రిజీ జన్మదినం సందర్భంగా నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని వృద్ధాశ్రమంలో అలాగే మెటర్నిటీ ఆసుపత్రిలో ధ్యాన శిక్షణ తరగతులు, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో నిర్వహించిన ధ్యాన శిక్షణ తరగతుల్లో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, సెక్రటరీ మహేందర్ గౌడ్, మాస్టర్లు పరమేశ్వర్, స్వాతి, శ్రీహరి, యశోదలు పాల్గొని ధ్యానులకు తమ ఆత్మజ్ఞాన సందేశాలను వినిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అలాగే మెటర్నిటీ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. పత్రిజీ భువిపై పుట్టిన నాడే జగతికి పండుగ. మలేషియాలోని రామాయణ గుహ బటు గుహల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సామూహిక ధ్యాన సాధన అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు, పిరమిడ్ శక్తి గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలవనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని పత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు నిర్వహించారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు పత్రి సార్. మరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ అవతరణ దినోత్సవం రోజు కృష్ణా పిరమిడ్లో మనందరూ కూడా అద్భుతంగా మరి సార్ యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఈ ప్రపంచ యోగా ధ్యానం పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.